విద్యుత్ ఛార్జీలు పెంచి తెలుగుదేశం పార్టీ ప్రజలపై బాదుడే బాదుడును సురువు చేసిందని విజయనగరం జిల్లా చీపురుపల్లి వైసీపీ మాజీ ఎంపీపీ ఇప్పులి అనంతం అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలైనా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి గెలిచాక డబ్బులు లేవని తప్పుకున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబునని దుయ్యబట్టారు. ఈ నెల 27న జరగబోయే వైఎస్ఆర్ పోరుబాట కార్యక్రమానికి భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం వైఎస్ఆర్ పోరుబాట గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడు వల్లిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, మాజీ జడ్పీటీసీ మేసాల వరహాల నాయుడు, యువనేత బెల్లాన వంశీకృష్ణ, పతివాడ రాజారావు, గవిడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. మరి చీపురుపల్లి నియోజకవర్గంలో రేపు 27వ తేదీన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద విద్యుత్ ఛార్జీలు పెంచిన కార్యక్రమం మీద మాది యావత్ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లోనే ఈరోజు మొట్టమొదటిసారిగా 16,500 కోట్లతో ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రికి చెల్లుతుంది. మరి దీని ఆధ్వర్యంలో మరి ప్రజలకి ఎక్కువ భారం మోపుతున్నారు ఉద్దేశంతో ఈరోజు భారీ ఎత్తున ప్రజలకు తెలియజేసిన ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రజల పక్షాన పోరాటం చేయాలి. రేపు 27వ తేదీన ప్రతి నియోజకవర్గం హెడ్-క్వార్టర్లో భారీ ఎత్తున జనాలు సేకరించి విద్యుత్ ఛార్జీల మీద పోరాటం చేయడం జరిగింది. దాని మూలంగా రేపు 27వ తేదీ ఉదయం 10 గంటలకి చీపురుపల్లి మండల ఆఫీసు మా మండల ఆఫీస్ ముందు రోడ్డు మీద అక్కడి నుంచి ప్రారంభమై 3 రోడ్ల జంక్షన్ నుంచి ఓయా లావే రోడ్ నుంచి ఓయా అలా కొత్తగూడి మీదుగా ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్ళి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి గౌరవ పార్టీ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ గారు, అలాగే 4 మండలాలు ఉన్నటువంటి పెద్దలు, అలాగే ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, అలాగే మాకు ఇంపార్టెంట్ నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఇంకొక విషయం, ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఈరోజు సుమారు 7 మాసాలు కంప్లీట్ చేసి 8వ మాసాలు అడుగు పెడుతున్నాం. వాళ్ళు చేసినటువంటి సూపర్ 6 వాగ్దానాలు అనేయండి, అన్ని వాగ్దానాలు కూడా మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము అన్ని వాగ్దానాలు కూడా నిర్వర్తించి పేదలకు అందజేస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 అని చెప్పడం జరిగింది. ఏ 15 లేదు కాదా, తిరిగి 15,000 కోట్లు ప్రజల మీద భారం వేశారు. అది వాళ్ళ గొప్పతనం. ఈరోజు ఏ స్కీము పెన్షన్ అంటే రేపు మాపు 3,60,000 పెన్షన్లు తీసేయడం జరుగుతుంది. అలాగే పెన్షన్లు 50,000 పెన్షన్లు ఇచ్చారంటున్నారు. పెన్షన్లు ఇచ్చిన వాగ్దానం అది కాదు, 50 సంవత్సరాల నుంచి పెన్షన్ ఇస్తామన్నారు. ఏది 50 సంవత్సరాల నుంచి పెన్షన్? అమ్మఒడి అన్నారు. అమ్మఒడి 3 పిల్లలున్నా, 4 పిల్లలున్నా, 5 పిల్లలున్నా, 1 పిల్లడున్నా ఇస్తామన్నారు. ఇంతవరకు అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు. అలాగే ఈరోజు చేసిన డ్వాక్రా సంఘం డబ్బులు అంటూ లేవు. ఈరోజు ఎక్కడ చూసుకున్నా ఏ పథకాన్ని కూడా వాళ్ళు ఇస్తున్నారు. బస్సు ఛార్జీలు, బస్సు ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్సు లేదు. ప్రతి ఆడవాళ్ళకి 18 సంవత్సరాలు దాటితే 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు, అది లేదు. ఈరోజు ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు, ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు. ఈరోజు ఏది పెట్టినా ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి వాగ్దానాలు చేసి ఈరోజు మాకు ఎటువంటి లేదు, మేము ఏమి ఇవ్వలేము, ఏం చేయలేమని పెద్ద మనిషిని ఈరోజు వీళ్ళే చూస్తున్నాం. నిజంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎవరైతే ఏ ముఖ్యమంత్రి అయితే చేస్తారో ఆ ముఖ్యమంత్రి జీవితాంతం ప్రజల గుండెల్లో ఉంటారు. మరి ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఆయన చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలన ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి పేద ప్రజల్ని ప్రతి పేదవాడికి అందే విధంగా చేశారు. అది మగతనం, అంతే తప్ప. కానీ ఇస్తున్నాం ఆ రోజు వాగ్దానం చేసి చెయ్యి ఉడికించేసి, భూమి ఉడికించేసి, మొఖాలు తిప్పేసి, బల్లలు గుద్దేసి అన్నీ ఇస్తామని చెప్పి మేము మీ కుటుంబాలు మేము ఆదుకుంటామని చెప్పి తీరా చూసి టీవీలు ప్రభుత్వం వచ్చి ఏర్పడిన తర్వాత మాకు ఈ పథకాలు చూస్తే భయం వేస్తుంది అంటున్నారు. అంటే ఒక వ్యక్తికి ఓసర్ వీళ్ళ టైపు ఒక మాట అంటే ఇంకో మాట మీద నిలబడలేకుండా అంత దారుణంగా ప్రవర్తించినటువంటి మరి నాయకులు ప్రజలే బుద్ధి చెప్తారు. ఎవరైనా ప్రజల దగ్గర అందరూ అతీతులే. రేపు ప్రజలకి అన్ని విషయాలు గమనిస్తున్నారు. రేపు అతి త్వరలో జమిలీ ఎలక్షన్లో మాత్రం తగిన బుద్ధి మాత్రం చెల్లించుకోవాల్సి జరుపుకుంటుంది. దానికోసం రేపు ప్రజల పక్షాన మా నాయకుడు 6 మాసాలైనా సంవత్సరం ఊరుకుందామన్నా వీళ్ళు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇవ్వకపోవడం కాకుండా తిరిగి ప్రజలకి
విపరీతమైన భారం మోపడం వలన రేపు ప్రజల పక్షాన పోరాటం చేయడానికి రేపు 27వ తేదీన చీపురుపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి నాయకులు కానీ పెద్దలు కానీ అభిమానులు కానీ అందరూ కూడా అటెండ్ అయ్యి రేపు జయప్రదం చేస్తారని ఈ సభాముఖంగా మీడియా ద్వారా పత్రికల ద్వారా మీకు తెలియజేస్తున్నాం.